మసాలా పీతల కూర తయారు చేయు విధానం. ముందుగా పీతలని ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా కడిగి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ధనియాలు, మిరియాలు, సోంపు, ఎండు కొబ్బరి పొడి వేసి చక్కగా వేయించుకోవాలి. కొద్దిగా చల్లారిన తరువాత మెత్తగా పొడి చేసుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్లో నూనె వేసి వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించి పసుపు వేసి అందులో టమాటా ముక్కలు మరొకసారి వేయించుకోవాలి. చక్కగా ఉడికిన తరువాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి కొద్దిసేపు వేయించి అందులోనే కరివేపాకు కూడా వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల పేస్టు, ముందుగా రెడీ చేసుకున్న ధనియాలు, మిరియాల మసాలా పొడి కూడా వేసి అలాగే కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. నూనె పైకి తేలిన తరువాత కొన్ని నీళ్లు కూడా పోసుకొని ఉప్పు వేసి మూత పెట్టి మరొకసారి ఉడికించుకోవాలి. ఎప్పుడైతే గ్రేవీ చక్కటి సువాసన వస్తుందో అప్పుడు పీతలు వేసి మరొక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి వేడివేడి అన్నంతో పాటు వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.